హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, బెండకాయ పులుసు అండి. ఈ బెండకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెండకాయలు పావు కేజీ, టమాటాలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 5 నేను నిలువుగా కట్ చేసుకున్నాను, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తాలింపు దినుసులను వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులు వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఇందులో టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర ధనియా పౌడర్ వేయాలండి. అవి వేగిపోయిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలను యాడ్ చేశాను. ఈ బెండకాయ ముక్కలు ఓన్లీ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ వేగితే చాలండి. ఎక్కువగా వేయించకూడదు, ఎందుకంటే మనకు పులుసులో వేగేటప్పుడు ఇక్కడే ఎక్కువ వేయించేసుకుంటే పులుసులో వేసినాక ఈ బెండకాయ ముక్కలు అనేవి విరిగిపోతాయి. నేను ఇక్కడ నానబెట్టుకున్న చింతపండుని ఫిల్టర్ చేసుకుని అందులో వేశాను. ఈ చింతపండు రసం వేశాక నాకు వాటర్ సరిపోలేదు, ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిని వాటర్లో మిక్స్ చేసి ఇందులో యాడ్ చేయాలండి. ఈ శనగపిండి ఓన్లీ చిక్కదనం కోసమే, చాలా బాగుంటుందండి. సేమ్ మనం హోటల్లో తిన్న టేస్టే వస్తుంది. ఈ శనగపిండి అనేది ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే మనకి పూరీ కర్రీ లాగా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెమే ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. శనగపిండి వేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే డౌట్ వద్దండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఏ పులుసు కర్రీలో అయినా కొత్తిమీర క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ వచ్చి ఆ కర్రీ చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లాహ్.